హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోస్లో బీట్రూట్ వేపుడు ఎలా రెడీ చేయాలో చూద్దామండి. చూసారు కదా, బీట్రూట్ సూపర్ హెల్తీగా ఉండొచ్చు. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. తయారీ విధానం చూద్దామండి. ఈ బీట్రూట్కి అయితే మనం ఎక్కువగా ఏమీ అవసరం లేదు. ఆయిల్ 1 టీ స్పూన్ వరకు ఆవాలు వేసానండి, 1 టీ స్పూన్ మినపప్పు, ఒక 1/2 టీ స్పూన్ వరకు శనగపప్పు వేసానండి, 4 ఎండుమిరపకాయ ముక్కలండి, ఒక గుప్పెడు కరివేపాకు వేస్తున్నానండి. గుప్పెడు అంటే మరీ ఫుల్గా పట్టుకుని కాదండి, కొంచెం గుప్పెడులో కొంచెం సగం ఉంటుంది, అది అంత వేసేసాను కరివేపాకు. మన ఇష్టం అండి. 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసాను, 1 కప్పు వరకు నేను బీట్రూట్ తీసుకున్నానండి. ఇవి కూడా నేను 1/2 కేజీ వరకు తీసుకున్నానండి. ఈ బీట్రూట్ కూడా 1/2 కేజీ తీసుకున్నాను. చూసారు కదా, 1/2 కేజీకి అయితే ఎక్కువగా ఏమీ రాలేదండి, చాలా తక్కువగానే వచ్చినాయి. అంటే ఇది బరువు ఉంటుంది కదా, సో దానివల్ల తక్కువే వచ్చినాయండి. 1/2 కేజీ ఇది బీట్రూటు. ఒక పావు గ్లాస్ వరకు నీళ్ళు వేస్తున్నానండి. మనం ఆయిల్ ఎక్కువ వేసుకో అవసరం లేదు, తర్వాత ఇది కూడా ఆయిల్ వదిలేస్తుంది. రుచికి తగ్గ ఉప్పు వేసుకోండి, త్వరగా మగ్గిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 3 మినిట్స్ వరకు అలాగే వదిలేయండి. 3 మినిట్స్ తర్వాత ఒక్క పొంగు వచ్చిందంటే చాలండి. ఒక పొంగు వచ్చాక మనకి వెంటనే అయిపోతుంది, అది మగ్గిపోతాయండి. బీట్రూట్ చిన్నగా కట్ చేసాం కదా మనం. చూసారు కదండి, ఇంకా కొంచెం అయితే టైం పడుతుంది. మనం వాటర్ యాడ్ చేసాము. దీనికైతే అస్సలు ఆయిల్ లేకుండా కూడా వండొచ్చండి, ఒక చిటికెడు ఆయిల్లో కూడా అయిపోతుంది. ఆల్మోస్ట్ అయిపోయిందండి, రెడీ అయిపోయింది. మీరు చూడొచ్చండి, చాలా త్వరగా అయిపోతుంది ఇది. మనకి ఎంతో టేస్టీగా ఉంటుందండి. అయిపోయిందండి, నీళ్ళన్నీ ఆరిపోయినాయి కదా, మొత్తం నీళ్ళన్నీ అంటే మొత్తం ఇది అయిపోయింది. మనం కోకోనట్ వేసుకుంటున్నామండి, అంటే కొబ్బరి వేసుకుంటున్నాం. కూర అయిపోయింది కదా, ఇప్పుడు 2 స్పూన్ల వరకు కొబ్బరి వేసానండి. నేను మిక్సీ కొట్టింది, అది పొడి కాదండి, కోరిందే. మీకు అలా పొడి పొడిగా అనిపిస్తుంది. నేను కొబ్బరి పీసెస్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసినాయి కాబట్టి మిక్సీ కొట్టినందుకు అలా అనిపిస్తుందండి. చాలా బాగుంటుంది. నేను కారం యాడ్ చేయలేదు, గమనించాలి. ఈ బీట్రూట్ ఇలా తింటేనే మనకి హెల్త్ పరంగా కానీ దేనికైనా కూడా మనకి బ్లడ్ తక్కువ హిమోగ్లోబిన్ పెరగడానికట మనకి చాలా ఉపయోగం ఉంటుందండి. సో మనం దీన్ని ఇలాగే తినాలి కాబట్టి నేను ఎండుమిరపకాయలు మాత్రమే వేసానండి. వేరే కారం కానీ ఏమీ యాడ్ చేయలేదు. మన ఉత్తు కూర కూడా తినేయచ్చండి, అంత బాగుంటుంది. చూసారు కదా, మీకు నచ్చిందా? సూపర్ ఉంటుందండి. రోటీస్లోకి, రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్తూ ఒక లైక్ ఇవ్వండి. ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు షేర్ చేయండి.